నేను అత్యంత కొండ ప్రాంతమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో పట్టణానికి దాదాపుగా 50 కిలోమీటర్ దూరం నట్టడివిలో మేము పనిచేస్తున్నానండి. నేను ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏపీఎంసీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండి. మేము ఈ రాష్ట్రంలో 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా గ్రామీణ ప్రాంతాలలో, కొండ ప్రాంతాల, మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నామండి. అలాగనే జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో యావరేజ్ వచ్చేసి 500 మంది ఉన్నామండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా. అందులో 80 నుంచి 85% అంటే 10,032 మందిలో 9,000 పైచిలుకు మంది ఆడపిల్లలు, పెళ్లి కాని వాళ్ళు. ఎక్కడెక్కడో మాది జోనల్ పోస్టులు కావడం వలన వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళ నివాస స్థలాలకు దాదాపుగా ఒక 200 కిలోమీటర్ల దూరాలలో నివసిస్తున్నారు. అలాగనే మేము ప్రజాసేవలో గత 6 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఎంతో ప్రజలకు సేవ చేస్తూ పల్లెటూర్లలో ఆర్ఎంపీలు కూడా ఉండరండి. అట్లాంటి ప్రాంతాలలోకి మేము వెళ్ళి మంచాన పడ్డ ముసలివారికి, అలాగనే ఏదైనా దీర్ఘకాలిక రోగాలు, కొంతమందికి పక్షవాతము, కొంతమందికి హార్ట్ డిసీజెస్, దాంట్లో కూడా ముఖ్యంగా మేమే స్క్రీనింగ్ చేస్తూ దాదాపుగా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాం మారుమూల ప్రాంతంలో. అయితే ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే, మా 10,032 మంది ఈరోజు ఇక్కడికి విజయవాడ ధర్నా చౌక్ వచ్చి మా యొక్క బాధలు గవర్నమెంట్, మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే మా ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగనే మా మినిస్టర్ గారు మా లోకేష్ గారికి మా సమస్యలు తెలియజేసుకొని, మాకు ఇలా సమస్యలు ఉన్నాయి సార్, మా సమస్యలను పట్టించుకోండి, మాకు పరిష్కారం దయచేస్తారని మీ అందరినీ కోరుతున్నాం సార్. అలాగనే ఈరోజు పేపర్ స్టేట్మెంట్ చూస్తే పేపర్కే పరిమితమైంది మా జీతం 40,000. కానీ ఈ రోజుకి ఈ నెల కూడా మేము 24,800 జీతం తీసుకున్నాం. ఇండియన్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఐపీహెచ్ఎస్ గైడ్ లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ను రెగ్యులర్ చేయాలని ఉంది. అలాగనే మమ్మల్ని 6 సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మినిషన్ క్యాడర్లో 187 క్యాడర్లు ఉంటే 187 క్యాడర్లు ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి తప్ప మిగతా అన్ని క్యాడర్స్కి 23% జీతం పెంచుదల ఇచ్చారు. కానీ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు జీతం మీరు అర్హులు కాదు అని చెప్పేసి మాకు జీతం పెంచకుండా ఆ పేపర్కు 40,000 జీతం అని పేపర్కే చూయించారు. అలాగనే మాకు మా పిల్లల భవిష్యత్తు, నా అమ్మా నాన్న, నేను ఇంత కష్టపడి నా అమ్మా నాన్నైనా నా పిల్లలు అందరూ ఉన్నారు అంటే మా భవిష్యత్తు కోసం మేము దాచిపెట్టుకునే మా జీతంలో సగం కట్ చేస్తారు పిఎఫ్, సగం గవర్నమెంట్ వారిస్తారు. ఆ పిఎఫ్ను కూడా గత 2 సంవత్సరాల నుంచి రద్దు చేసి మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. దయచేసి ఈ పిఎఫ్ను మాకు వెంటనే పునరుద్ధరించండి సార్. మిగతా రాష్ట్రాలలో ఒడిశా, మధ్యప్రదేశ్, కొన్ని రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు. అలాగనే మమ్మల్ని రెగ్యులర్ చేయండి. జార్ఖండ్ రాష్ట్రంలో కొండ ప్రాంతాలలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కు 10,000 అలవెన్స్ ఇస్తున్నారు, సపరేట్ ట్రైబల్ అలవెన్స్. దానికి కూడా ఇవ్వండి, అది కూడా ఇవ్వమని మేము కోరుకుంటున్నాం సార్. అలాగనే ఎన్హెచ్ఎం హెచ్ఆర్ పాలసీని, అలాగే ప్రతి సంవత్సరం 5% లాయల్టీ బోనస్ని, ట్రాన్స్ఫర్స్ పాలసీని మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు అందరికీ ఇచ్చి మాకు తగిన న్యాయం చేస్తారని మీడియా మిత్రుల పూర్వకంగా మీ వద్దకు ఈ సమస్యను, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఈ సమస్యను మీకు తెలియజేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా మనం ఎంతో గొప్పగా కట్టుకోబోతున్న అమరావతికి వచ్చి మా యొక్క బాధలు తెలుపుటకు మీ దగ్గరికి వచ్చాను సార్. దయచేసి మాకు మా సమస్యలు తీరుస్తారని కోరుకుంటున్నాం సార్. ఆ ఉద్యోగులకు సంబంధించిన అసోసియేషన్ ఏదైతే ఏపీఎంసీ అని పెట్టుకొని దాన్ని స్థాపించి ప్రెసిడెంట్ హోదాలో నేను నడుపుతూ వస్తూ ఉన్నాను. ఈ అసోసియేషన్ ద్వారా మా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యల పరిష్కారం కొరకు మేము గత 4 సంవత్సరాలుగా చాలా తీవ్రంగా కష్టపడుతూ ఉన్నాము. అయితే మాకు ముఖ్యంగా ఉన్న ఆర్థికపరమైన అంశాలు కానీ, ఆర్థికేతరమైన అంశాలు కానీ చాలా ప్రతి నెల కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉన్నాయి. కమిషనర్ ఆఫీస్లో ఉన్న అధికారుల వరకు మేము పలు రకాలుగా, పలు రూపాల్లో, పలు విధాలుగా, పలు దఫాలుగా విన్నవించుకున్నా సరే మా సమస్యలకు ఎటువంటి పరిష్కారం దొరకకపోగా ప్రతి నెల కూడా ఇంకా మాకు ఆ బకాయిలు అనేది పెరిగిపోవడము, రావాల్సిన జీతం కూడా సరిగా రాకపోవడంతో పూట గడవని అంత కఠినతరమైన పరిస్థితులలో ప్రతి ఒక్క సిహెచ్ఓ ఈరోజు మా పిలుపు మేరకు వీళ్ళందరూ రాలేదండి. అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వచ్చింది 50% అయితే ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా తనకు తానుగా తనకున్న సమస్యను ప్రభుత్వానికి చాటి చెప్పుకోవాలన్న ఒక నిరాశ నిస్పృహతో ఈరోజు బయట ఇంతమంది కదలి రాగలిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి కూడా మేము మీడియా సముఖంగా మా సమస్యల గురించి మాట్లాడడానికి మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఆర్థికపరమైన అంశాల నుంచి మాకు సాంత్వన కలిగించి ఆర్థికపరమైన డిమాండ్స్ మేమైతే పెట్టి ఉన్నామో 2023లో ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ అందరికీ కూడా మీరు 21.5% నుంచి 23% వరకు వేతన సవరణ చేసి ఉన్నారు. అప్పుడు దాదాపు ఎన్హెచ్ఎంలో ఉన్న 12,000, 13,000 చిల్లర ఉద్యోగస్తులకు ఏదైతే మీరు వేతన సవరణ చేశారో ఆ వేతన సవరణలో మా 10,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను ఎందుకు పక్కకు పెట్టారనేది మాకు ఇంతవరకు అంతుచిక్కని ప్రశ్న. జమ్మూ కాశ్మీర్లో కూడా మనకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి, ఢిల్లీలో మనకన్నా ఎక్కువ జీతాలు ఉన్నాయి. వాటన్నిటితో మేము కంపేర్ చేసి అడుగుతూ ఉంటే లేదు మీకు అంత ఇవ్వలేము, మీకు ఇప్పటికే చాలా ఎక్కువ ఇస్తూ ఉన్నాము,
అనేసి మాకు ఉన్న క్వాలిఫికేషన్ని కూడా తక్కువ చేసి చూపడము, బీఎస్సీ నర్సింగ్ చదివి కూడా మేము ఈరోజు కనీస జీతాన్ని కూడా పొందుకోలేక మా కుటుంబ పోషణ మరీ ముఖ్యంగా గత 1.5-2 సంవత్సరాల కాలం నుంచి 3 పూటల తిండి తినని రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. ఈ రోజు మా సమస్యల మీద ఇంతమంది బయటకు వచ్చామనంటే ఈ రోజు పడుతున్న సమస్యలు కాదండి. మేము గత 3 సంవత్సరాల నుండి అరకొర జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాము. సరైన శాలరీ సరైన టైంకి రాకపోవడము, ఇన్సెంటివ్స్ రాకపోవడము, వేసిన ఇన్సెంటివ్స్ ఎప్పటికో వేయడము 2-3, అందులో కూడా కోతలు విధించడము, మ్యాట్రిక్స్ విధానం పెట్టి అందులో కూడా మాకు సగం జీతాలే ఇవ్వడము అలా చేస్తున్నారు. ఈ విషయము మేము అధికారులకు చాలాసార్లు విన్నవించుకున్నాము, రిప్రజెంటేషన్ ఇచ్చాము, స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చాము. బట్ ఏంటంటే ప్రతిసారి మేము చూస్తామమ్మా మీ సమస్యలు తీర్చామన్నారే కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ సమస్యలు తీరింది లేదు. అదేవిధంగా ఏప్రిల్ 2024 ఏప్రిల్ నుండి ఈపీఎఫ్ ఆగిపోయింది. మాకు అదే భరోసా ఫ్యామిలీస్కి. ఈహెచ్ఎస్ కూడా లేదు మాకు. ఏ ఈహెచ్ఎస్ పెట్టండి సార్ మాకు ఇవ్వండి అంటే మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎన్హెచ్ఎంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీకు ఇవ్వము, రెగ్యులరైజేషన్ ఎన్హెచ్ఎం ఉండదు. ఇందులో 80% ఫీమేల్సే ఉన్నారు. సేఫ్టీ ఇష్యూస్ ఉన్నాయి చాలా. అయినా కూడా ఒక్కరము రిమోట్ ఏరియాస్లో క్లినిక్స్ ఎక్కడ అవుట్స్కట్స్లో ఉన్నా కూడా ఒక్కరం ఉండి మేము మా డ్యూటీస్ పర్ఫామ్ చేస్తున్నాము. ఈవెన్ కంటింజెన్స్ వర్కర్స్ కూడా లేరు మాకు. మేమే క్లినిక్స్ తూర్చుకుంటున్నాము. ఆ విషయం కూడా అధికారుల వద్దకు తీసుకెళ్ళాము. ఇలా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము. ఈ రోజున చూస్తే 5,000కు పైగా సిహెచ్ఓస్ వాళ్ళ కడుపు కోతకి ఆవేదనకి ఇదే నిదర్శనం సార్. మేడం ఒక్కసారి మా గురించి ఆలోచన చేయండి. గత 6 సంవత్సరాల నుండి మేము రూట్ లెవెల్లో రిమోట్ ఏరియాస్లో ట్రైబల్ ఏరియాస్లో ఎన్ని వర్క్స్ చేస్తున్నాము. ఈ రోజున ఎటువంటి ప్రోగ్రామ్ పెట్టినా కూడా సిహెచ్ఓ అంటున్నారు. అంతటి కీ రోల్ అనేది మేము ప్లే చేస్తున్నాం. ప్రతి ఒక్క క్యాడర్ వాళ్ళు ఎక్కడ ఎవరు లేకపోయినా అక్కడ డిమాండ్ ఉంది, అక్కడ నీడ్ ఉంది హెల్త్ డిపార్ట్మెంట్లో అంటే మమ్మల్ని బఫర్స్ లాగా వాడుకుంటున్నారు. కానీ మమ్మల్ని మేము ఈ 10,032 మంది పడుతున్న ఆర్తనాదాల్ని, ఆర్థికంగా పడుతున్న మా బాధల్ని, మాకు జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం అటు ఇటు అధికారులు కానీ అటువైపు ప్రభుత్వం కానీ ఎటువంటి చలనం లేదు. అధికారులకి అలాగే ప్రభుత్వానికి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చామంటే దాదాపు డైరెక్ట్గా సీఎం సార్ మీకు 3 టైమ్స్ ఇచ్చాము, అలాగే హెల్త్ మినిస్టర్ సార్ మీకు 30+ టైమ్స్ ఇచ్చాము. ప్రతి ఒక్క మినిస్టర్స్కి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేస్కి, ప్రతి ఒక్కరికి కూడా మేము మాకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ నుండి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. కానీ ఎటువైపు నుండి కూడా మాకు ఎటువంటి స్పందన కూడా లేకపోయేసరికి ఈ రోజున మా 10,000 మంది సిహెచ్ఓస్ రోడ్డు మీద ఇంతటి ఎండలో 80% పైగా మాకు లేడీస్ ఉన్నారండి. ఇంతమంది ఆవేదనతో కడుపు కోతతో ఆర్థికంగా మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. ప్లీజ్ సార్ మాకు గైడ్ లైన్స్ లేకుండా మేము మాట్లాడట్లేదు. ఆయుష్మాన్ భారత్ ఆ గైడ్ లైన్స్ ప్రకారం మాకు 10,000 మందిలో ఫస్ట్ రిక్రూట్మెంట్లో సుమారుగా 350 మంది సిహెచ్ఓస్ ఉన్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి సార్. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి గైడ్ లైన్స్ని ఇవ్వండి సార్. మాకు సబార్డినేట్ రూల్స్ని ఇవ్వండి. ప్రతి ఇయర్ 5% ఇంక్రిమెంట్ అని ఇస్తున్నారు. మాకు సింగిల్ సిహెచ్ఓ కూడా సింగిల్ పైసా కూడా ఈ రోజుకి కూలీ అయినా కూడా ఎంప్లాయీ అయినా కూడా ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఇంత అని పెంచుతారు. అంతవరకు ఎందుకు? మేము రూమ్ రెంట్స్ పే చేస్తున్నాం. ప్రతి ఒక్క సంవత్సరం ఆ రూమ్ రెంట్ ఎంత పెంచాలమ్మా అంటున్నారు. మరి మాకెవరు పెంచుతారు సార్? మా జీతాలు ఎక్కడ సార్? మాకు సమాధానం ఇచ్చినంత వరకు, మా డిమాండ్స్ని అమలు చేసినంత వరకు ఈ పోరాటాన్ని అయితే ఆపే ప్రసక్తే లేదు, అసలు తగ్గేదే లేదు సార్. ఎంతటి వరకైనా మేము వెళ్తాం. టెర్మినేషన్ అయినా కూడా 10,000 మందిని కూడా అక్కడే వచ్చి కూర్చుంటాం. మాకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని చెప్పి ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాను. 24 గంటలు ఇంటికి వచ్చినా కూడా సిహెచ్ఓ అది చేయండి, సిహెచ్ఓ ఇది చేయండి, వాళ్ళ నుండి వీళ్ళ నుండి ఎప్పుడు చూసే ఫోన్ యాప్లు. ఇదేనా మా జీవితం? మాకు ఇంకా మంచి రోజులు లేవా? ఇది అసహనం కాదు, బాధ్యతతో చేస్తున్న న్యాయ పోరాటం. థ్యాంక్ యూ ఆల్. నా పేరు గోపాలకృష్ణ. నేను కాకినాడ డిస్టిక్లో ఎన్ఎన్పట్నం సిహెచ్ఓ పనిచేస్తున్నాను. అందరి యొక్క ఆవేదన అంటే ఈ ఆవేదన ముందు నుంచి గత 6-7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ఆవేదన ఒక్కసారిగా ఇలా ఉలికి బయటపడడానికి కారణం ఏంటంటే పలు దశలుగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, సీఎం సార్, డిప్యూటీ సీఎం సార్ మొత్తం అందరికీ కూడా సిఎఫ్డబ్ల్యూ అధికారులకు కూడా ఎన్నోసార్లు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చి తిరిగి ఎన్ని దఫాలుగా తిరిగినప్పటికి కూడా ఒకటే మాట, మీరు ఎన్హెచ్ఎం కింద ఉన్నారు, మీరు ఒక కాంట్రాక్ట్ కింద ఉన్నారు, ఒక బాండ్ కింద పనిచేస్తున్నారు. సో మీ భవిష్యత్తు ఇంతే, మీ ఫ్యూచర్ ఇంతే, మీకు భరోసా లేదు, మీకు ఒక భవిష్యత్తు లేదు, ఒక బాట లేదు.
మీరు పనిచేసే ఈ 24,000కే 10 సంవత్సరాలు చేయండి, 20 సంవత్సరాలు చేయండి, 30 సంవత్సరాలు చేయండి. తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి? ఇన్ని సంవత్సరాలు మేము ఒక సొసైటీలో, ఒక కమ్యూనిటీలో ఇంత సర్వీస్, ఒక హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లోని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా వర్క్ చేస్తూ మా ప్రాణాలను ప్రాణంగా పెట్టి, మాతో పాటు మా ఫ్యామిలీస్ ఉన్న మా భార్య పిల్లల్ని, తల్లిదండ్రులు అందరినీ కూడా ఎక్కడో ఉన్న విలేజెస్ని వదిలి ఎక్కడో దూరంగా 350 కిలోమీటర్ల దూరంలో ఒక మారుమూల ప్రాంతాల్లో జీవనానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందరూ బయటికి వలసపోయే ప్రాంతాల్లో కూడా మేము అక్కడికి వెళ్ళి జీవించి, మేము మా ప్రాణాలను పణంగా పెట్టి, మా కుటుంబాల ప్రాణాలను పణంగా పెట్టి ఫ్రంట్ లైన్ వర్కర్స్గా అక్కడ అంత కేర్ ఇచ్చి జీవనానికి అక్కడ ఉన్న ప్రజలకి అంత సేవలు అందిస్తున్నప్పుడు, అలాంటిది మీరు అంత సేవలు అందిస్తున్న వాళ్ళకి మాకు ఏం చేయాలి? ఒక భరోసా ఇవ్వాలి. మా భవిష్యత్తుకి ఒక భరోసా చూపించాలి, ఒక బాట చూపించాలి. మీరు ఇన్నాళ్ళు పనిచేస్తే మీకు ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మీ ప్లాన్ ఎలా ఉంటుంది, సో మీకు ఇలా ప్రమోషన్స్ ఉంటాయని ఒక భరోసా, ఒక భాషను ఇవ్వాల్సింది పోయి ఇవ్వము, ఇంతే మీ పరిస్థితి ఇంతే, మీరు ఎన్హెచ్ఎం కింద ఉన్నారు, మీ బాండ్ కింద ఉన్నారు, మీరు బాండ్ కింద అగ్రిమెంట్ అయ్యి సైన్ చేసి ఉన్నారు, మీరు గట్టిగా మాట్లాడితే రోడ్డు ఎక్కితే టెర్మినేట్ చేస్తాం. చేసేయండి. టెర్మినేట్ చేస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇంకో 10,000 మందిని తీసుకుంటారు. సో వాళ్ళు అడగరా సార్? వాళ్ళు కూడా ఇలాగే ఈ 6-7 సంవత్సరాల పాటు వాళ్ళు కూడా చేసిన తర్వాత ఇలాగే ఉంటారా? మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నించరా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది సార్? ఒకే పనికి సమాన వేతనం చేయమంది. చేస్తున్నారా? లేదు. అంటే ఒకే క్వాలిఫికేషన్కి ఒకే వేతనం ఇవ్వమని చెప్పింది. చేస్తున్నారు సార్? చేయట్లేదు. సో ఏవైతే బెనిఫిట్స్ ఇవ్వాల్సి ఉన్నాయో అవన్నీ కూడా మీరు తొక్కిపెట్టి అవేమి చేయకపోగా మళ్ళీ మాకు బెదిరింపులు. ఖచ్చితంగా జీతం టైంలో మీరు అగ్రిమెంట్ పెట్టి అగ్రిమెంట్లోని మీరు బెదిరించి మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏమని తిరిగి మనం అడిగితే మీరు అగ్రిమెంట్ కింద పనిచేస్తున్నారు, ఒక బాండ్ కింద పనిచేస్తున్నారు, మీకు రాదని చెప్తున్నారు. నా పేరు దివ్య. మేము ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం పరిధిలో ఉన్న ట్రైబల్ ఏరియాస్లో మేము వర్క్ చేస్తున్నాము. సో మెయిన్గా ఇక్కడున్న అందరూ సిహెచ్ఓస్ రావడానికి కారణం మా హక్కుల కోసం పోరాడడానికి. 23% హైక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. మేము ఏమి బయటవేమి అడగట్లేదు, కొత్త రూల్స్ ఏమి మాట్లాడట్లేదు. మాకు రావాల్సిన బెనిఫిట్స్, మాకున్న రైట్స్ ఏమి మాట్లాడుతున్నాము. చాలా మంది పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ బాధలేం ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అని మా ప్రశ్న. ఓటింగ్ టైంలో వచ్చి ఓట్స్ అడుగుతారు కదా, మీకు ఓట్ రైట్ ఉంది, వేయండి అని చెప్పి మాకు నిజంగా దూరంగా ఉంటే ఫోన్ చేసి మరి అడుగుతారు ఓటు వేయమని చెప్పి. మరి మా హక్కులు అడిగితే ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు, మళ్ళీ ఓటింగ్ టైంలో వచ్చేస్తారు. మేము కొండలెక్కి గుట్టలెక్కి అలా విలేజెస్ నుంచి మాకు సపోర్ట్ లేకపోయినా కూడా మేము కష్టపడి చాలా పని చేస్తున్నాం. అయినా గుర్తించకుండా మాకు 23% హైక్ ఇవ్వకుండా, పిఎఫ్ ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం మమ్మల్ని చాలా కష్టపెడుతుంది. అండ్ ట్రైబల్ అలవెన్స్ కూడా మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు స్టీవెన్సన్. కృష్ణా జిల్లాలో పామర్లో వర్క్ చేస్తూ ఉంటాను. మా ప్రస్తుతం ఇక్కడ మేము ధర్నా చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎన్హెచ్ఎంలో మేము ఒక భాగం అండి. ఎన్హెచ్ఎంలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ మొన్న రీసెంట్గా హైక్ అనేది ఇచ్చారు, కానీ మాకు మాత్రం హైక్ ఇవ్వలేదు. ఎందుకు మాకు హైక్ ఇవ్వలేదు ఎందుకని కారణం అడుగుతుంటే, అత్యధికంగా ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని సంస్థల కన్నా మీకే ఎక్కువ జీతాలు ఇస్తున్నాము అని చెప్పి అంటున్నారు. ఈపీఎఫ్ అనేది తీసేయడం వల్ల ఒక ఎంప్లాయీకి ఎంత నష్టం జరిగింది ఏంటంటే, చివరికి చాలా విధంగా ఎంప్లాయీ నష్టపోతాడు తప్ప గవర్నమెంట్ ఎప్పుడు నష్టపోదు. అనేక మంది గవర్నమెంట్లు మారుతున్నాయి కానీ మా సిహెచ్ఎల్ భవిష్యత్తు మారట్లేదు. ఎంతోమంది మేము గ్రాడ్యుయేషన్స్ చేసి, ఎంఎస్సీలు చేసి, చాలామంది చేసి ఉద్యోగాల్లో ఉంటున్నారు. 23,000 జీతాలకు కానీ, అంటే ప్రజెంట్ ఇప్పుడు లైఫ్ స్టైల్ మారుతున్న కొద్ది ఏంటంటే శాలరీస్ ఇంకా పెరుగుతున్నాయి. అంటే జీవన శైలి మారినకి ఏంటంటే మనకి నిత్యావసరాలు పెరుగుతూ ఉంటాయి. 23,000 జీతంతో చాలామంది వివాహాలు చేసుకుని వాళ్ళ లైఫ్ లీడ్ చేసి ఫ్యామిలీ లీడ్ చేయాలంటే చాలామంది కష్టమే. కొంతమంది సింగిల్ పేరెంట్ ఉంటారు, కొంతమంది ఒకళ్ళే ఉండి వాళ్ళ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఉంటారు. చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. శాలరీ అనేది ఇంక్రీజ్ చేయట్లేదు. ఇంకా చాలా విధాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, మా సిహెచ్ఓస్ చాలామంది కొన్ని వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. కొన్ని పిఎస్సీలో ప్రాబ్లమ్స్ వల్ల, సూసైడ్ చేసుకోవడం వల్ల కానీ, ఏదైనా వర్క్ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చనిపోతుంది. అటువంటి మా కో ఎంప్లాయీస్ కూడా మేము సరైన సహకారం చేయలేక, వాళ్ళతో నిలబడలేక మేము ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ కూడా కొంచెం ఆలోచించి వాళ్ళకి ఎక్స్గ్రేషియా లాంటిది, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా సపోర్టివ్గా ఉంటే మా అందరి హక్కులు కొంచెం న్యాయంగా ఆలోచించి పరిగణించాలని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు శైలజ అండి. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా విలేజ్ హెల్త్ క్లినిక్స్లో వర్క్ చేస్తున్నాము. మొత్తం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పోస్టింగ్ 6 సంవత్సరాల క్రితం నుంచి తీయడం అనేది జరిగింది. అయితే మా మెయిన్ ఎజెండా ఏంటంటే 4 పాయింట్లు. ఫస్ట్ రెగ్యులర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు పిఎఫ్ కటింగ్ అనేది నిలిపివేశారు. మళ్ళీ పిఎఫ్ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్హెచ్ఎం కింద ఉన్న ప్రతి ఎంప్లాయీకి కూడా 23% శాలరీలో హైక్ అనేది ఇవ్వడం జరిగింది.
ప్రతి సంవత్సరం. మాకు మాత్రమే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి మాత్రమే హైక్ అనేది ఇవ్వలేదు. మాకు కూడా ఒక హైక్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామండి. ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఈ అటెండెన్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ వేస్తున్నారు. ట్రైబల్ ఏరియాస్లో నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఒక గర్భవతులను కానీ లేకపోతే బాలింతలను కానీ సందర్శించడానికి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము. మళ్ళీ టెన్షన్గా 1 గంట అయ్యేటప్పటికి మా వర్క్ ఏరియాలోకి వచ్చేయాలి. లేకపోతే అటెండెన్స్ ఇంక ఊర్లో ఎక్కడా తీసుకోదు, మా హాస్పిటల్లో మాత్రమే తీసుకుంటుంది. ఎక్కడ బాలింతలు చూడడానికి వెళ్ళినా, పారాలిసిస్తో బాధపడుతున్న పేషెంట్లను చూడడానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా టెన్షన్గా వాళ్ళ ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ ప్రకారం పెట్టిన టైమింగ్స్కి మేము ఎక్కడ ఉన్నా సరే ఊర్లో ఆ టైంకి అక్కడికి వచ్చి అటెండెన్స్ వేయాల్సిందే. ఫీల్డ్ వర్కర్స్గా ఉన్న మాకు అలా అటెండెన్స్ వేయడం అనేది ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ వేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మాకు ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో రేడియస్ అనేది పెంచడం అన్నా లేకపోతే దాని నుంచి మినహాయింపు అన్నా కోరుచున్నాను. నేను మాజవరం బీఎస్సీ నుంచి వచ్చాను. ఫస్ట్ 6 సంవత్సరాలు నిండినటువంటి వారిని రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. అలాగే 23% హైక్ నేషనల్ హెల్త్ మిషన్లో ఉన్నవారు అన్ని కేటర్లకు కూడా చాలా మందికి హైక్ ఇచ్చారంటే, కానీ మాకు హైక్ ఏమి ఇవ్వలేదు. అలాగే ఆడవాళ్ళు చాలా రిమోట్ కంట్రోల్ ఏరియాలో వర్క్ చేస్తున్నారు. ఆడపిల్లకి ఎటువంటి భద్రత లేదండి. వచ్చి హెచ్డబ్ల్యూసీ మీద చాలా మంది తాగి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మాకంటూ అథారిటీ అనేది కావాలి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు తన పిల్లల్ని కూడా పాలిచ్చే తల్లులు కూడా వదిలేసి పిల్లల్ని కూడా వదిలేసి వాళ్ళు వచ్చి సేవ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చి ఒక మోటివ్తో వెళ్తున్నామండి. కానీ మాకు మాత్రం అద్దెలు కూడా మేమే కట్టుకుంటున్నాము. కాబట్టి మా యొక్క బాధను గుర్తించి ప్రతి ఒక్కరు రెగ్యులర్ చేయాలి. 6 years ఉన్న వాళ్ళు రెగ్యులర్ చేయాలని కోరుచున్నాము. నా పేరు సాయి కుమార్ అండి, కానూరు పిహెచ్సి, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఎవరైతే 6 years కంప్లీట్ చేసుకున్న సిహెచ్ఓలు ఉన్నారో ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని మాకున్న ఆర్డర్లో ఉంది. గైడ్లైన్స్ ప్రకారం క్రమబద్ధీకరించాలని కోరుతున్నాం అండి. వెంకటకృష్ణ నా పేరు, సిహెచ్ఓగా పనిచేస్తున్నాను ఏలూరు డిస్టిక్ వేలేరుపాడులో. మేము ట్రైబల్ ఏరియాలో చేస్తున్నాము. గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అక్కడే మేము ట్రాన్స్ఫర్ లేక సరైన జీతాలు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ ఏరియా మొత్తం కూడా ఫ్లడ్ ఏరియా వస్తుంది. అయినా సరే 24/7 అక్కడే ఉంటూ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాము. బట్ అయినా కానీ మా మీద ప్రభుత్వం ఎటువంటి జాలి కానీ ఎటువంటి ఇది కానీ చూపించలేకపోతుంది. ఎలాగైనా సరే మాకు ఈ ఫిక్స్డ్ పే శాలరీని, ఆ పిఎఫ్ కానీ రెగ్యులరైజేషన్ కానీ చేస్తారని దయచేసి కల్పిస్తారని కోరుకుంటున్నాం. మాకు గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా మేము అన్యాయానికి గురవుతూ వస్తున్నాం. మాకు చాలా జీతాలు వేస్తుంది. మాకు 40,000 అని చెప్తున్నారు, కానీ మాకు వచ్చే 23,000 జీతం మాత్రమే. మరి ఎన్హెచ్ఎంలో ఉన్న అందరు ఎంప్లాయీస్కి కూడా 23% హైక్ ఇచ్చినప్పుడు మాకు మాత్రం ఎలిజిబుల్ కాదని చెప్పేసి గవర్నమెంట్ చేతులు ఎత్తేస్తుంది. గవర్నమెంట్ ఏ పథకం పెట్టినా, ఏ స్కీమ్స్ పెట్టినా కూడా మేము ముందుండి మేము నడిపిస్తున్నాం. అటువంటి వాళ్ళు మాకు కూడా గవర్నమెంట్ ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఎటువంటి ఆరోగ్య భద్రత కూడా ఇవ్వట్లేదు. మరి మాకు గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఒక లేబర్ లాగా మేమైతే పని చేస్తున్నామండి. లేబర్ లాగా పనిచేసి లేబర్లను చూసినట్టుగా మాకైతే ఉద్యోగాలు అయితే మాకు ఇచ్చినట్టుగా ఉందండి. మాకు ఒక రెగ్యులరైజేషన్ లేదు, ఒక హైకు లేదు, ఒక ఇది లేదు. ఒక ఎన్హెచ్ఎంలో ఉన్న ప్రతి ఎంప్లాయీకి వేరే క్యాడర్ వరకు ఉంది, కానీ మా క్యాడర్ వాళ్ళకి ఎందుకు లేదన్నదే మా డిమాండ్ అండి. దానికోసం మేము చాలా కృషి చేస్తున్నాం సార్. దీనికి గవర్నమెంట్ అయితే తప్పకుండా స్పందించి ఈ గవర్నమెంట్ అనేది తప్పకుండా విని మా డిమాండ్లు అనేది స్పందించి మాకు న్యాయం చేకూర్చాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాం సార్. కనీసం ఇన్నాళ్ళు పిఎఫ్ కట్ అయింది, ఇప్పుడు పిఎఫ్ కూడా కట్టట్లేదు సార్. పిఎఫ్ కట్ అవ్వట్లేదంటే ఇన్నాళ్ళ వరకు మేము గవర్నమెంట్లో ఉన్నాం అనుకున్నాం. ఇప్పుడు పిఎఫ్ కూడా కట్ అవ్వట్లేదు, కానీ ఒక లేబర్ని చూసి మమ్మల్ని చూస్తున్నారు సార్. ఇప్పుడు పిఎఫ్ కట్ అవ్వక, ఏఎస్ఐ లేక, ఒక సెక్యూరిటీ లేక ఒక ఆడ కూతురు ట్రైబల్లో చేయాలంటే ఎలా చేస్తుందండి? దీన్ని గవర్నమెంట్ దృష్టికి తప్పకుండా తీసుకెళ్ళి మాకు న్యాయం జరగలేదు చూసి తప్పకుండా మాకు మా డిమాండ్స్ అన్ని నెరవేర్చాలని కోరుకుంటూ నేను ఈ విషయం సెలవు తీసుకున్నాను. నా పేరు ఎం ప్రసన్న కుమార్. మేము గత 6 సంవత్సరాల నుంచి రిక్రూట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే సెంట్రల్ గైడ్లైన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మమ్మల్ని 6 సంవత్సరాలు ఎవరైతే సిహెచ్ఓ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని ఉంది, కానీ ఏ ఒక్క సిహెచ్ఓని కూడా రెగ్యులర్ చేయలేదు. ఇప్పుడు ఏదైతే ఎంప్లాయీస్కి మినిమం సెక్యూరిటీగా ఉందో పిఎఫ్ అనేది, ఆ పిఎఫ్ అనేది కూడా మాకు చాలా నెలల నుంచి కట్ అవ్వకుండా ఆపడం అనేది జరిగింది. దానికి రీజన్ కూడా కరెక్ట్గా చెప్పలేదు. సో అది కూడా మళ్ళీ పునరుద్ధరించాలని మేము అధికారులు కోరుకుంటున్నాం. 40,000 ఇస్తున్నామని ప్రతి దగ్గర కూడా ప్రచారం అయితే చేసుకున్నారు, కానీ మాకు ఎవరికి కూడా ఇప్పటివరకు 40,000 మేము మంత్లీ తీసుకున్నట్టు మేము ఎక్కడా చూపించుకోలేకపోతున్నాం. మాకు ఏదైతే ఫిక్స్డ్ పే ఉందో ఆ ఫిక్స్డ్ పే మాకు ఇవ్వాలని మేము అధికారులు కోరుకుంటున్నాం. ఎవరైతే రెంటెడ్ బిల్డింగ్స్లో వెల్నెస్ సెంటర్స్ నడుపుతున్నారో
ప్రతి ఒక్కరు కూడా రెంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏది కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అవన్నీ కూడా క్లియర్ చేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. సో ఇప్పటివరకు సిహెచ్ఓ కడుపు కోత అధికారులందరూ గుర్తించి ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్ని న్యాయం చేయాలని మేము అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు శివనాయక్ అండి, పల్నాడు డిస్టిక్. గత 6 సంవత్సరాల నుంచి త్రూ గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆఫ్ గైడ్లైన్స్లో మేము సెలెక్ట్ చేశారు. ఎగ్జామ్ రాసి మెరిట్గా మేము ర్యాంక్ తెచ్చుకొని 6 months ట్రైనింగ్ అయ్యి తర్వాత మాకు పోస్టింగ్ ఇచ్చారు త్రూ ఆర్డిఓస్ ద్వారా. మేము వినిపించుకుంటుంది ఇప్పుడు మా ఈ యొక్క ధర్నా ఒక మెయిన్ మోటివ్ ఏంటంటే సెంట్రల్ గైడ్లైన్స్లో క్లియర్ కట్గా ఉంది ఏంటంటే 6 years కంప్లీట్ అయిన సిహెచ్ఓస్ అందరినీ రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసి దాని తర్వాత వచ్చిన బ్యాచ్లు అన్నిటికీ త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా అన్ని జియోలు అంటే ఒక్కో బ్యాచ్ ఎలా రెగ్యులర్ అవ్వాలో చేయాల్సిన గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి మా ఫస్ట్ మోటివ్. అన్ని ఎన్హెచ్ఎం దాదాపు 186 ఎన్హెచ్ఎం క్యాడర్లు ఉంటే అన్ని క్యాడర్లకి 23% హైక్ ఇచ్చి ఓన్లీ సిహెచ్ఓ క్యాడర్ని మాత్రం మినహాయించారు. ఎందుకు మినహాయించారు అని చెప్పేసి మేము త్రూ క్వశ్చన్ వేస్తుంటే గవర్నమెంట్ నుంచి మాకే క్వశ్చన్ రావట్లేదు. మా యొక్క సిహెచ్ఓస్ దాదాపు మేము ఒక 20 మంది చనిపోయారు ఈ 6 yearsలో. లాస్ట్ 1 yearలోనే ఒక 20 members డెత్ అయ్యారు. డెత్ అయిన వాళ్ళకి సిహెచ్ఓస్ని ఏమైనా పాలసీస్ కానీ లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వండి అంటే అవి కూడా ఇవ్వట్లేదు. మీకు టర్మినేట్ చేసేస్తాం, జాబ్లో నుంచి తీసేస్తామని చెప్పేసి డైరెక్ట్గా బెదిరించేస్తున్నారు. గవర్నమెంట్ నుంచి రాకపోతే మేము త్రూ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి లీగల్గా ప్రొసీడ్ ముందయ్యాం. ఇవి మేము గవర్నమెంట్ వ్యతిరేకంగా ఏం చేయట్లా, గవర్నమెంట్ని మాకు రావాల్సిన హక్కులు మేము కోరుకుంటున్నాం. సో ఇవన్నీ కొంచెం కన్సిడర్ చేసి కమిషనర్ గారు గవర్నమెంట్ తరఫున మమ్మల్ని కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు అమూల్య, నేను ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి నేను వచ్చాను. సో మాది చాలా మారుమూల ప్రాంతం, మేము అక్కడ వర్క్ చేస్తున్నాము. గత 5 సంవత్సరాలు అయింది నేను 3rd batch జాయిన్ అయ్యి. సో మాకు ఫస్ట్లోని 38,200 అనేది మాకు ప్రభుత్వం నుంచి వచ్చేది. సో పోను అది ఎవరికైనా ఏ ఉద్యోగస్తులకైనా అది ఇంక్రిమెంట్గా వస్తుంది. కానీ మాకు ఎలా అంటే డిగ్రిమెంట్ అయింది. సో 24,800 మేము తీసుకుంటున్నాము. సో మాకు రావాల్సిన వేతన అంతా కట్ చేసేసి చాలాసార్లు ఇన్సెంటివ్స్ 0 వచ్చినాయి. సో మాకు 15 ఇండికేటర్స్ ఇచ్చి 15,000 ఇన్సెంటివ్స్గా ఇచ్చేవాళ్ళు. సో అప్పుడైతే 15,000 మేము మంచిగా తీసుకునేవాళ్ళం. మాకు ట్రైబల్ అలవెన్సెస్ ఏమీ లేవు. కొండల్లోని వర్షాకాలంలో మేమైతే సమ్మర్లో కూడా వర్షాలు వస్తాయి, మార్నింగ్ చలి మధ్యాహ్నం ఎండ, ఇంకా 1 o'clock నుంచి మాకు పూర్తిగా వర్షమే. మాకు ఎఫ్ఆర్ఎస్ కూడా వేసుకునే టైం ఉండదు, ఎందుకంటే పవర్ సప్లై పూర్తిగా పాడేరులోని అసలు సరిగ్గా ఉండదు. అలాంటిది ఎఫ్ఆర్ఎస్తో లింక్ చేసి మాకు శాలరీస్ కట్ చేస్తామనడం అనేది కరెక్ట్ కాదు. 23% హైక్ ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇచ్చారు. సో మేము ఎన్హెచ్ఎం అయినప్పుడు ప్రతి ఎన్హెచ్ఎం వాళ్ళకి ఇచ్చినప్పుడు మమ్మల్ని ఎందుకు వేరు చేశారు? మేమైనా తప్పు చేసామా? మాకు 23% హైక్ కావాలి. చాలామంది రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు. సో రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటూ కరెంట్ పే చేస్తూ మళ్ళీ వాళ్ళు అక్కడ స్టే చేస్తున్నారు. వాటికి కూడా వాళ్ళ అమౌంట్ అనేది రెగ్యులర్గా పే చేస్తున్నారు. సో ప్రతిదీ సో సీఎం సార్ కానీ డిప్యూటీ సీఎం సార్ కానీ సిఎఫ్డబ్ల్యూకి ఒకటే అడుగుతున్నాము. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి మా ఆన్లైన్ రిపోర్ట్స్ కరెక్ట్గా లేదు, తక్కువ పర్సంటేజ్ అని చెప్తున్నారు కదా. మా శాలరీస్ మాకు కరెక్ట్గా ఇస్తున్నారా? మా ఇన్సెంటివ్స్ మాకు కరెక్ట్గా ఇస్తున్నారా? మేమేమి ఇంక్రిమెంట్ ఇప్పటికిప్పుడే మేము అడగట్లేదు. మాకున్న 38,200 అప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు 24,800 ఇస్తున్నారు? పిఎఫ్ కట్ చేశారు. పిఎఫ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎందుకు కట్ చేశారో అనేది ఎవరికీ చెప్పట్లేదు. మమ్మల్ని రెగ్యులర్ చేయండి. 6 years కంప్లీట్ అయిన వెంటనే మా బ్యాచెస్కి రెగ్యులర్ చేయండి. ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడ గేదెర కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటేనండి, మేము విలేజ్ లెవెల్లో, రూరల్లో, ట్రైబల్లో ఏరియాల్లో 10,032 మంది రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ప్రతి రిమోట్ ఏరియాల్లో, దారులు లేని ఏరియాల్లో కూడా మేము వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. ఈరోజు మా క్యాడర్ వచ్చిన తర్వాత వైద్య సేవలు ఎంతో అభివృద్ధి చెందాయండి. ఆ విధంగా మేము ఎన్నో సేవలు చేస్తున్నా కానీ గత 6 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందిస్తూ ఉన్నా కానీ ఇంతవరకు మా క్యాడర్లో రెగ్యులర్ అనేది లేదండి. ఆయుష్మాన్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్ ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి రెగ్యులర్తో పాటు మిగతా ఉన్న వాళ్ళకి 23% హైకు ఎన్హెచ్ఎం సెక్షన్లో అందరికి ఇస్తూ మాకు ఇవ్వట్లేదండి. ఒకటి మేము అడిగితే మీ కాంట్రాక్టు మీకు శాలరీలు పెరగవని చెబుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ ఎంప్లాయీస్కి నిత్యావసర సరుకులు ఒక రేట్లుగా, కాంట్రాక్ట్ వాళ్ళకి ఒక రేట్లుగా ఉండవు కదండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని సిహెచ్ఓ ఉండాలంటారు. 108 వాళ్ళు బంద్కి వెళ్ళినా కానీ సిహెచ్ఓలు ఉండాలంటారు. 104 వాళ్ళు వెళ్ళాలన్నా కానీ సిహెచ్ఓలు ఉండాలంటారు. స్టాఫ్ నర్సులు
బంద్కెళ్ళినా కానీ సిహెచ్ఓలు ఉండాలంటారు. వీటన్నింటిలోకి సిహెచ్ఓలు గుర్తొస్తారు. కానీ ఒకవేళ మా హామీలు మేము ధర్మపరంగా అడిగే వాటికి మాత్రం సిహెచ్ఓలు గుర్తురారండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు రావాల్సిన న్యాయబద్ధమైన నిబంధనలు తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము మీడియా ద్వారా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అయితే ఆందోళన పడబెట్టారు. విజయవాడ వేదికగా అలంకార సెంటర్లో తమ నిరసన అయితే కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,032 మంది సిహెచ్ఓలు అయితే ఇక్కడ తమ డిమాండ్లతో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలుమార్లు అధికారులకి ప్రభుత్వానికి తెలియజేసిన స్పందన లేదని, దీంతో ఆందోళన బాట పట్టవలసి వచ్చిందని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. శాలరీ హైకే కావచ్చు, పిఎఫ్ తిరిగి పునరుద్ధరించడమే కావచ్చు, ఇతర డిమాండ్లన్నీ తాము పలుమార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, దీంతో తాము తీవ్ర స్థాయిలో నిరసన తెలియాల్సి వస్తుందని వారు చెప్తున్న మాటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంతటితో ఈ నిరసన ఆపమని, ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రతరం చేస్తామని కూడా వారు హెచ్చరిస్తున్న పరిస్థితి. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రేమంతో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.